హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీతో మిక్కీ. సో ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. సో దానికోసం మేము అందరం ఐటమ్స్ కొనుక్కున్నాం. ఐటమ్స్ తెచ్చే డ్యూటీ నాది. సో ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతా. ఐ గాట్ రెడీ. ఒక స్టవ్, 2 పెద్ద పెద్ద బౌగాన్లు, ఇవన్నీ గ్రాసరీస్. సో ఇక్కడ వాటర్, ఇస్తరాకులు, స్పూన్స్ అండ్ బ్యాక్ సైడ్ ఒక బబుల్ అన్నీ ఉన్నాయి. సో లెట్స్ గో. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఐ హ్యావ్ టు గెట్ గోయింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ యూ. ఈరోజు ఏమేమి చేయబోతున్నాం ఫ్రెండ్స్ అందరం. మొత్తం కలిపి ఒక 14 మెంబర్స్ వస్తున్నారు. పర్ హెడ్ అందరం ఈచ్ అమౌంట్ వేసుకొని మేము ప్లాన్ చేసినాం. కార్లో ఫ్యూయల్ కోసం ఆగామన్నమాట. అండ్ ఫ్యూయల్ కొట్టించుకొని ఇప్పుడు యాక్చువల్లీ ప్లేస్ వచ్చేసి మా కాలేజ్ దగ్గర అక్కడ ఒక మంచి ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ చెట్ల కింద వేసుకుందామని. ఈవెన్ ఐ హ్యావ్ బాట్ కార్పెట్ ఆల్సో. కార్పెట్ వేసుకొని మంచిగా యాక్చువల్లీ ఫస్ట్ కట్టెల పొయ్యి మీద వండుకుందామని ప్లాన్ ఉండే. సో చూడాలి, ఇప్పుడైతే స్టవ్ కూడా తీసుకురమ్మన్నాను. సో లెట్స్ సీ. సో గైస్, ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాం. ఇంకో 10-20 మినిట్స్లో మా డెస్టినేషన్. 10:30 అవుతుంది టైం అయితే. సో ఇప్పుడైతే మన స్పాట్కి వచ్చేసాం. ఇక్కడ ఒక బిల్డింగ్లా ఉంది చిన్నది. అండ్ చెట్టు కింద నీడ. ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి కట్టెలపై పెడదామంటున్నారు. దానికోసం స్టిక్స్ ఏరుతున్నారు. అండ్ కార్ ఇక్కడ పెట్టినాం. ఒకటి కట్టెలపై పెడదామంటే, ఇంకోటి స్టవ్ పెడదామంటే. బ్లాగ్ తీస్తున్నాం. ఇవన్నీ వస్తాయి బ్లాగ్లా. ఇగో వీడు కట్టెలు ఏరుతుండ. ఎందుకు వచ్చినారా ఇది ఏమంటున్నా మరి తీయాలి చూడదు. అరే ఏంద్రా తెచ్చినాయి మళ్ళీ దాంట్లో వేస్తున్నాయింద్రా నువ్వు. అది తెచ్చాడు ఎట్లా నేను. అరే అది ఏడ పెడతావురా? ఇట్లా పెడతావురా? తీసి కార్ అక్కడ పెట్టినాము. ఇక్కడ కొంచెం నీడ్ ఉంది. కొంచెం వేసుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ ఇంకొక ఇల్లు కూడా ఉంది. ఎప్పుడైనా సపరేట్ కావాలనుకుంటే లైక్ చిన్నగా ఆఫీస్లో మొత్తం కళ్ళు దొరుకుతుందంట. ఎవరైనా కళ్ళు తాగే బ్యాచ్ ఉంటే అదే మొత్తం అంతేనా? చాలా మంది కళ్ళు తాగే బ్యాచ్ కూడా ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు. ఇంకా వస్తున్నారు. మొత్తం ఎంత 14 మెంబర్స్ టోటల్. సూర్య బాయ్ కొంచెం సిగ్గు అంతే. లగేజ్ మొత్తం లగేజ్. అరే నన్ను కూడా చూపించుకుంటారా బాయ్? రివర్స్ ఇప్పి. ఇది సంసారం. ఆనియన్స్, చికెన్, ఇవన్నీ కూరగాయలు. వెనకాల ఒక బబుల్. అరే బబుల్ ఒకటి తీసుకొచ్చిన. అందరు ఏదో ఒక పని చేస్తుంటే బ్రో ఆ బండి నాదే. గుడ్ జాబ్. క్రికెట్ ఆడుతున్నాడు. సో ఒక దాని మీద స్టవ్ పెడదామంటారు. బగారా రైస్ స్టవ్ మీద పెడదామంటారు. చికెన్ ఏమో కట్టెలు పెడదామంటారు. శివాత్మిక. చలో కట్. ఓకే చలో. ఇప్పుడు రిటర్న్ తీసి ఇంకా దీనికన్నా ఎక్కువ అవుతుంది. ఐటమ్స్ ఇక్కడ. అరే కుకింగ్ స్టార్ట్ చేయాలి. అరే చేద్దామా? అరే నీకేం పని లేదా రా? అరే ఇచ్చేలా స్టార్ట్ చేద్దాం. తీసుకురా వచ్చేసాయి. ఇంకోటి తెప్పించుకుందాం. పక్కనే మనకు అన్నీ. అడగామంటే వద్దన్నారు. ఓకే ఓకే చలో స్టార్ట్. ఆనియన్స్ వాటర్ వేసి పెడతావా? 5 అనుకో. ఒక ప్లాన్ 5 కప్స్ వచ్చినాయి.
ఇప్పుడు వాటర్ కూడా దీని నిండా 5 పోసేద్దాం సెట్ 6 వాటర్ 5 కంటే కొంచెం ఆఫ్ ఫస్ట్ చాలా ఒకసారి కడుగుదాం, కడిగి నీళ్ళు తీసేద్దాం. అరే అరే ఏమైందిరా చెప్పు, ఏమైందో చెప్పాలి. కన్నగా సుష్మా కొన్ని నీళ్ళు ఇంకో బాబు తీసుకొద్దాం. సో గైస్ ఇప్పుడు చికెన్ కడుగుతున్నావా సారా అమ్మ నీళ్ళు కుక్కర్లో సాల్ట్ తీసుకో. మొత్తం ఇట్లా ఇంకో నీళ్ళు ఇంకో పోయి సో చికెన్ వండుకునేటప్పుడు ఎప్పుడైనా మీరు కూడా ఫ్రెష్ కడుక్కోవాలన్నమాట. కడగకపోతే ఏమవుతుంది కూడా చెప్పు. వీడు ఏమంటానంటే బాగానే ఎక్స్ట్రా తింటున్నా అంటున్నాడు. యాక్చువల్లీ మ్యారినేట్ చేసి తెస్తా అన్న నేను. మ్యారినేట్ చేస్తే పని అయిపోతుంది అట్లా చెప్తున్నా అంతే. సరే ఉల్లిగడ్డలు ఫాస్ట్ కట్ చేయాలి. ఇంట్లో ట్రైనింగ్ కడుగుతూనే ఉండు నువ్వు. అన్ని కలిసి ఒక 2 అయితే ఇస్తారా నేను. హాయ్ చెప్పండి అందరు. హాయ్ చెప్పు మళ్ళీ. అయ్యో పాటలు స్పీకర్ చీకటి వస్తుంది అక్కడ. Enjoy the next 30 minutes of uninterrupted listening. సో గైస్ అక్కడ కొంతమంది కళ్ళు తాగే బ్యాచ్ ఉంది. సో వాళ్ళ కోసం కళ్ళు తీసుకెళ్ళాం. అంటే కళ్ళు అంట 150 బాటిల్ తీసుకెళ్ళి అదేనా. సో మీలో కళ్ళు ఎంతమంది అవుతారో కింద కమెంట్ చేయండి. నాకైతే కళ్ళు అలవాట్లేదు ఫ్రెండ్స్. అక్కడ కొంతమంది అవుదామన్నా. సో మనం థమ్స్అప్ బ్యాచ్ ఏమంటారు అంతే అంతే. ఇక్కడ స్టవ్ ఏర్పాట్లు అవుతున్నాయి. అక్కడ కటింగ్స్. అరే 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 ఒక చెక్క బైక్ దిగింది. అరే అవునా బాబు వీడియో వస్తాయి రండి. సో కుకింగ్ అవుతుంది. అడతలే ఏ పడుతుంది ఇంకొంచెం. చాలు 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 ఆయిల్ వేద్దాం. ఆయిల్ ప్యాకెట్ కట్ చేయాలి. ఆయిల్ వేస్తున్నాం. ఓకే లెట్స్ స్టార్ట్. అన్నంకి రా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కటి ఎత్తురు. ఇప్పుడు బగారా రైస్కి మంట లోపల ఇద్దరు వేపుకోవాలి. సో ఇప్పుడే రైస్, ఇప్పుడు వాటర్ వేడి అవుతున్నాయి. అక్కడ కొంతమంది చిల్ అవుతున్నారు. ఇంకా పెడదామంట స్టిక్స్. ఎక్కువ కూడా పెట్టద్దు బాయ్. అన్నం వేసినాక వేయచ్చు ఏం కాదు కానీ. కర్రీ పెడతారా పెట్టనా? ఆయన చేసిరా కుకింగ్? మీరంతా బాగా చేసిరా కుకింగ్? మీరే వేసిరా? అక్కడ ఇద్దరు బాయ్స్ కష్టపడుతారు. సో ఇప్పటికైతే బగారా రైస్ అవుతుంది.
నెక్స్ట్ ఇప్పుడు చికెన్ వేయాలి. ఇప్పటికేదో బగారా రైస్ అయ్యింది, నెక్స్ట్ చికెన్ కర్రీ. అరే పెట్టు. ఒక కూల్ క్యాన్ వాటర్ తీసుకొచ్చాను. వాటర్ మ్యాన్ నీలమహేష్. సో అబ్బాయిలం ఇక్కడ కష్టపడుతున్నాం అనమాట. ట్రిప్కి వచ్చినాం, మొత్తం కష్టం అంతా మాదే ఉన్నది. ఇగో ఇగో చేన్ మలేన్ చేన్ యాక్షన్ ఇప్పుడు వస్తుంది మంచిగా వస్తుంది. అయ్యో మేమందరం కష్టపడుతున్నాం, అక్కడ వాళ్ళు చెమటలకి తడిసిపోతున్నాం. మేము ఆల్రెడీ చెమటలకి తడిసిపోతున్నాం. పాట రాసి రియాక్షన్ చేద్దాం. చలో రెడీ యాక్షన్ డాన్స్. మనం కష్టపడదాం. మొత్తాన్ని కలిసి వీళ్ళకి పని చెప్తే ఎంత హ్యాపీగా ఉందో. మొత్తం కలిపి వీళ్ళకి పని చెప్తే ఎంత హ్యాపీగా ఉందో. చివరి కట్ చేయరు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీజరెడ్డి. కాకుండా ఈరోజు మనం మీతో మిక్కి నేను కూడా బ్లాగ్ చేసా, కాకపోతే ఇన్విజిబుల్ అన్నట్టు అది బయట పెట్టాను. సరే నా ఫోన్లో ఉంచుకుంటా. సో ఇప్పుడు ఏమవుతుందంటే గైస్, నేను అందరం మేము మేమందరం ఏం చేస్తున్నాం అంటే చికెన్ రైస్ అందరు వేస్తారు. దీస్ గాయ్స్ అంతా మా ఫ్రెండ్స్ అన్నట్టు, మా క్లాస్ వాళ్ళు. హాయ్ చెప్పండి గాయ్స్, సే హాయ్ ఎవ్రీవన్. గాయ్స్ ఆడ కూర్చోరు చూడండి. అయ్యో ఈయన అడ్డం వచ్చింది గాయ్స్, సారీ గాయ్స్. హాయ్ శివి. సరే నేను వాళ్ళని దగ్గర నుండి మీకు ఇంట్రడ్యూస్ చేస్తా కాసేపు అయినాక. పేస్ట్ వేయాలి, తీసుకురా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంపార్టెంట్. అదే అడుగు వేసి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలందించి ఆలపించే పాటలు పంచే హలో గైస్, మాట్లాడరే అక్కడ కుకింగ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా. సో అక్కడ కుకింగ్ అవుతుంది, ఇప్పుడే పెట్టేసి వచ్చాం. వాళ్ళు చేస్తున్నారు, మేము రెస్ట్ తీసుకున్నాం. చికెన్ కర్రీ అవుతుంది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ బగారా రైస్ అయింది రెడీ. టేస్టీ బగారా రైస్. సో మళ్ళీ పక్కనే ఇంకో వేరే ప్లేస్కి వచ్చినాం, లొకేషన్ చేంజ్. ఫుడ్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, ఇక్కడికి వచ్చినాం ఫుడ్ తినడానికి. ఇక్కడికి వచ్చాం చెట్టు కింద కారు పెట్టుకొని. సో తినడానికి ఇక్కడికి వచ్చాం. అక్కడ కొంచెం ప్లేస్ తినడానికి బాగాలేదని. దిస్ అ గుడ్ ప్లేస్. మీరిద్దరు ఎక్కిరు, మళ్ళీ ముగ్గురం. సుష్మా నీ టైం అవుతుంది. సుష్మా ఇంకా 2 గంటలు అయితే పోవాలి. సుష్మా టైం అవుతుంది, 2 గంట ఉంది ఇంకా. సో డెలిషియస్. అందరు పెట్టుకుంటున్నారు రైస్. సో ఇప్పుడే అందరు తినడం అయింది. అక్కడ కొంతమంది ఉన్నారు.
సో గైస్, సో మొత్తానికి అయితే అయిపోయింది ట్రిప్. వీఆర్ గోయింగ్ హోమ్. ఇట్స్ 5:30 అవ్వబోతుంది ఆల్మోస్ట్, అండ్ వీఆర్ రిటర్నింగ్ హోమ్. ఇట్ వాస్ గ్రేట్. వీ ఎంజాయ్డ్ అ లాట్. యా, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ అనదర్ వీడియో. బాయ్.